audio jungle. ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయేవాళ్ళం. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మీలో ఒక పట్టుదల రావాలి. ఏదో కేంద్రం భయపెడితే భయపడే పరిస్థితిలో మనం లేము. పోలవరానికి కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. ఇదే జిల్లాలో ఏదైతే ఆయిల్ రిఫైనరీ కింద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కింద కాకినాడలో రావాల్సి వస్తే 5,500 కోట్ల రూపాయలు మన వల్ల డబ్బులు ఇవ్వమంటున్నారు హెచ్పిసిఎల్కి. నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ఈరోజు మా దగ్గర గ్యాస్ వస్తుంది, ఆయిల్ వస్తుంది, మీరు ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నారు. అలాంటిది మా ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించరు? ఆ రోజు చట్టంలో పెట్టారు, ఎందుకు అమలు చేయరు? ఇది అమలు చేసి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎందుకు చేయరని నిలదీస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోను చట్టంలో పెట్టారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని అడిగితే అతి లేదు గతి లేదు. పక్కనుండే ఒరిస్సా గవర్నమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు కూడా అడ్డం పెట్టమంటే వాళ్ళు కూడా చెప్పారు మాకేం అబ్జెక్షన్ లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని. ఇంకో పక్క గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నంలో రావాలి, అది కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. మనకు రావాల్సిన లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మనకిచ్చింది 3,900 కోట్లు ఇచ్చి చేయి దులుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా అడుగడుగునా అడ్డం పడుతున్నారు, అడుగడుగునా కుట్ర చేస్తున్నారు. ఇంకో పక్క ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా గారు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు బాగా ఉన్నాడు, ఆల్ ఆఫ్ ఏ సడన్ యూ టర్న్ తీసుకొని ఎప్పుడైతే నేను బీజేపీతో విభేదించానో అప్పటి నుంచి నా మీద వ్యక్తిగతంగా కానీ, పార్టీ పైన కానీ, ఎమ్మెల్యేల పైన కానీ ఇష్టానుసారంగా ఆయన కూడా మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశ స్థాయిలో ఏం జరిగింది? నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు, ఎంతవరకు హామీలు నిలబెట్టుకున్నారు. నేను ఆ రోజు ఎన్నికల్లో చెప్పాను, కేంద్రం సహకరించకపోయినా నేను చెప్పిన ప్రతి ఒక్కటి నిలబెట్టుకొని ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడా ఎన్నికపోవడం లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, నోట్ల రద్దు అనే పేరు పెట్టి ఈరోజు మనం కష్టపడితే డబ్బులు కావాలంటే బ్యాంకుల చుట్టూరు తిరిగినా వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ రకరకాలుగా పెంచేశారు. ఈరోజు తగ్గించమంటే 1 పైసా తగ్గించామని మనతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. జిఎస్టీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేయలేదు, దీనివల్ల కూడా ఫలితాలు రావడం లేదు. ఇంకో పక్క రైతాంగం చితికిపోయారు, పూర్తిగా రైతులు ఎక్కడికక్కడ నష్టపోయే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను ఆమోదిస్తామన్నారు, ఎందుకు ఆమోదించని అడుగుతున్నాను, ఎందుకు రైతులకు న్యాయం చేయని అడుగుతున్నాను. అడిగితే సమాధానం చెప్పరు. అందుకే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేసి ఎక్కడికక్కడ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇండస్ట్రీ దెబ్బతింటా ఉంది, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మనం కష్టపడ్డాం కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, కానీ అవి కూడా కేంద్రం కూడా సహకరించుంటే ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ రాదు, బీజేపీ గెలవదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాం, మనకు కావలసిన వాళ్లే ప్రధానమంత్రిగా ఎన్నుకుంటామని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మునుపు చేశాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది. అయితే ఈ సభ ద్వారా మిమ్మల్ని అడిగేది, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలిపించి మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటామని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని
గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు పరాకాష్ఠకెళ్తున్నాయి. వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకున్నారు. ఒక పూజారిని పెట్టి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద నక్సలైట్లు ప్రయోగిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నా ప్రాణాన్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే కాపాడాడు. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత కాపాడింది తెలుగుదేశం పార్టీ. మొన్నే ఒక వెనుకబడిన వర్గాన్ని, ఒక యాదవుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసి బీజేపీ ఎన్ని తతంగాలు చేశారో మీరే చూశారు. అదే మరిగా అంత మునిపే తిరుమల తిరుపతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.